హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పంచాయతీరాజ్ అండ్ విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్స్ కోసం కరెంట్ అఫైర్స్ చూద్దాం. యాక్చువల్గా మనకి కరెంట్ అఫైర్స్ అంటే విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ ఇంకా పడలేదు. పంచాయతీరాజ్ ఆల్రెడీ రిలీజ్ అయి ఉంది కాబట్టి మనకి 2017 కదా ఇప్పుడు, కానీ 2016 బిట్స్ మనకి వస్తాయి. సో దాని గురించి మనం 2016 యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. 2016 జూన్ 10న భారత్, అమెరికా, జపాన్ దేశాలు 2 రోజుల పాటు ప్రదర్శించిన సంయుక్త నౌకాదళ యుద్ధ విన్యాసాలేవి? మలబార్ ఎక్సర్సైజ్. అంతర్జాతీయ డబ్లిన్ సాహిత్య అవార్డు 2016కు ఎంపికైన నవల ఏది? ఫ్యామిలీ లైఫ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2016 మహిళా సింగిల్స్ టైటిల్ గెలిచిందెవరు? సైనా నెహ్వాల్. ప్రపంచ బానిసత్వ సూచి 2016 నివేదికలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశమేది? భారత్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? జూన్ 21న. 2016 జూన్ 8న జననీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? రైల్వే మంత్రిత్వ శాఖ జననీ సేన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్రంలో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న బీజేపీ ప్రభుత్వ మంత్రులు, ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమం పేరేంటి? వికాస్ పర్వ్. 2016 జూన్ 16న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దేశంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల మానసిక వికాసాభివృద్ధి కోసం ప్రారంభించిన కార్యక్రమం విద్యాంజలి. 2016 జూన్లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించారు? ఐవరీ కోస్ట్. ఇటీవల కనుక్కున్న 1647 గ్రహానికి సంబంధించిన ఈ క్రింది వాక్యాల్లో ఏది సరైనదో చూద్దాం. ఈ గ్రహాన్ని నాసాకు చెందిన అంతరిక్ష టెలిస్కోప్ కెప్లర్ గుర్తించింది. ఈ గ్రహం సూర్యుడిని పోలి ఉన్న 2వ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇది భూమికి 3700 కాంతి సంవత్సరాల దూరంలో సిగ్నస్ అనే నక్షత్ర మండలిలో ఉంది. ఇటీవల కనుక్కున్న కెప్లర్ 1647 గ్రహానికి సంబంధించిన వాక్యాలు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ రేఖ వెంబడి పరిస్థితులను పర్యవేక్షించే ఐక్యరాజ్య సమితి విభాగం నూతన అధిపతిగా ఎవరును నియమితులైన వారి ఎవరు? మేనేజర్ జనరల్ పేర్ గుసప్ లోడి, స్వీడన్ సైనాధికారి అతను. యూరో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2016కు ఆతిథ్యం ఇచ్చిన దేశమేది? ఫ్రాన్స్. అణు సరఫరాదారుల కూటమిలో సభ్యత్వం కలిగి ఉన్న అణ్వ యుద్ధ దేశాలేవి? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా. 2016 జూన్ 11న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏ రాష్ట్రం నుంచి పోటీ చేశారు? రాజస్థాన్. భారత క్షిపణి కార్యక్రమాల మూల పితామహుడు ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంతర్జాతీయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షునిగా 2016 జూన్లో ఎన్నికైన భారతీయుడు సునీల్ భారతి మిట్టల్. ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశాల సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశమేది? ఐస్లాండ్. 2016 జూన్ 10న 2 రోజుల పాటు భారత్, అమెరికా, జపాన్ దేశాల సంయుక్త నౌకాదళం యుద్ధ విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? చైనా, జపాన్ మధ్య ఉన్న వివాద శంకాకు నిర్జన దీవి వద్ద. క్రింది వానిలో అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రులు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ. వీరందరూ అమెరికా కాంగ్రెస్ పార్లమెంట్ లో ప్రసంగించిన వారు. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2016 పురుషుల సింగిల్ టైటిల్ విజేత ఎవరు? నోవాక్ జకోవిచ్. 2016 జూన్ 5న భారత రచయిత ప్రసార్ కులకర్ణి తన ఏ రచనకు ప్రతిష్టాత్మక కామన్వెల్త్ కథానిక అవార్డు అందుకున్నారు? కౌ అండ్ కంపెనీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ బిట్స్ చూసాం కదా. నెక్స్ట్ కంటిన్యూ బిట్స్ నెక్స్ట్ వీడియోలోనే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.